తండ్రి అయిన దేవుని నుండియు ప్రభువైన యేసుక్రీస్తు నుండియు కృపా సమాధానములు మీకు కలుగునుగాక. ఈరోజు దేవుడు తన పరిశుద్ధ గ్రంథములో నుండి మనకు అనుగ్రహించిన నేటి దేవుని వాగ్దానము యెషయా 57వ అధ్యాయము 13వ వచనం. నన్ను నమ్ముకొనువారు నా పరిశుద్ధ పర్వతమును స్వాధీనపరచుకొందురు అని దేవుడు వాగ్దాన రీతిగా మనతో మాట్లాడుతున్నాడు. నా ప్రియ క్రైస్తవ సహోదరీ సహోదరులారా, క్రైస్తవులమైన మనమందరము భవిష్యత్తు కాలములో పరలోక రాజ్యం చేరాలి, అనగా పరలోక రాజ్యమును స్వాధీనపరచుకోవాలి. అలా స్వాధీనపరచుకోవాలంటే దేవుణ్ణి నమ్ముకొనిన అనుభవం మన జీవితంలో కలిగి ఉండవలెను. దేవుని నమ్ముకొనుట అంటే ప్రాముఖ్యమైన 3 విషయాలు నీవు తెలుసుకుని ఉండాలి. అందులో మొదటిగా నీవు ఆయన నామం ఎరిగియుండాలి. రెండవదిగా వ్యర్థమైన వాటిని అసహించుకునేవానిగా నీవుండాలి. మరి మూడవదిగా నీతి న్యాయములు కలిగి జీవించేవానిగా నీవుండాలి. నా ప్రియ స్నేహితులారా, మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే, ఈ జీవిత అనంతరం ఒక వ్యక్తి 2 గమ్యములలో ఏదో ఒక చోటికి చేరతాడు. ఒకటి నిత్యము శిక్ష ఉండే నరకం, రెండవది నిత్యము ఆనందము ఉండే పరలోకము. నేడు నీవు నిత్యము ఆనందము ఉండే పరలోకము చేరాలంటే యేసు ప్రభువుని నిజరక్షకునిగా అంగీకరించి ఆయన రక్తములో నీ పాపములను ప్రక్షాళనము చేసుకుని పాప విముక్తుడవే పరిశుద్ధముగా జీవించు. తప్పకుండా నీవు ఆయన పరిశుద్ధ పర్వతమును అనగా పరలోక రాజ్యమును స్వాధీనపరచుకుందు. నేడు దేవుడు మనకు అనుగ్రహించిన ఇట్టి వాగ్దానము నీ జీవితంలో నెరవేరబడునుగాక. ఆమెన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడవైన మాదేవా, దయగల మా తండ్రి, నేడు మీరు మాకు అనుగ్రహించిన ఇట్టి వాగ్దానాన్ని బట్టి ముందుగా మీకు వేలాదిగా స్తోత్రములు చెల్లిస్తున్నాను. గడచిన ఉదయకాలము మొదలుకొని నేటి ఈ ఉదయకాలము వరకు నీ కృపలో మమ్మును ఇంతవరకు కాచి కాపాడినందుకే, మమ్ములను ఇంతవరకు సజీవుల లెక్కలో ఉంచినందుకే వేలాది స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఈరోజు మేము చేయబోతున్న పనులన్నిటిల్లోనూ, మా రాకపోకల్లోనూ మీరు మాకు తోడుగా ఉండండి. ప్రతి విధమైన దుష్టుని బంధకాల నుండి మమ్ములను విడిపించండి. బీపీ, షుగర్, థైరాయిడ్, కిడ్నీ వ్యాధులు మరియు ప్రతి విధమైన వ్యాధిబాధ బలహీనతల నుండి విడిపించమని ప్రార్థిస్తున్నాను. వారి వారి కుటుంబాల్లో ఆర్థిక ఇబ్బందుల నుండి లేవనెత్తి క్షేమాభివృద్ధిని దయచేయమని నజరేయుడైన యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్.